యెహోవా భక్తుల పేర్లు బైబిల్‌లో చాలా రకాలుగా ఉన్నాయి. ఆ పేర్లు మరి ఈ దినాల్లో గూడా మన పేర్లు గూడా మనము బ్రతికిన కాలం అంతా గూడా మన పేరు తరాల్చరు గానీ, మనం చనిపోయిన తర్వాత మన పేర్లు ఈ భూమి మీద మరి శాశ్వత కాలంగా ఉండడానికి ఆ పేరు ఎలాగా వస్తదనేది బైబిల్‌లో మనము కొన్ని విషయాల్లో తెలుసుకుందాం. చాలా మంది భక్తుల పేర్లు బైబిల్‌లో రాయబడ్డాయి. మరి ఈ రోజులలో మన యొక్క ఎంబీ కాన్ఫరెన్స్ వల్ల గూడా మిషనరీ పేర్లు రాయబడ్డాయి. మరి సేవకుల పేర్లు గూడా రాయబడ్డాయి. మరి వారు గతించిపోయినా గూడా వారి యొక్క ఆశయాలు, వారి యొక్క మరి పనులు కొనియాడుతున్నాయి. మనం గూడా ఈ దినాల్లో మనం గూడా మరి బ్రతికిన కాలం కొంతమంది భక్తుల పేర్లు మరి బ్రతికున్నప్పుడే కొనియాడబడుతుంటారు. కొంతమంది చనిపోయిన తర్వాత గూడా కొనియాడబడుతుంటారు. మరి మరణం తర్వాత గూడా కొనియాడబడుతుంటారు. మరి మరి బ్రతికున్నప్పుడు గూడా కొనియాడబడుతుంటారు. ఆ యొక్క భక్తుల పేర్లు ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మరి ఎలాగా ఉండాలి అనేటిది ఈ యొక్క దినాల్లో మనం ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకుందాం. మరి కొంత సమయం ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన యేసు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి మా యొక్క నాయనా ఈ దినం మరి అడాప్ట్ కమిటీ ద్వారా నాయనా మరి ఎంబీ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభువా మరి నాయనా మేము ఐక్యతగా తగ్గింపు కలిగిన వారుగా అందరం సమాధానం కలిగిన వారి యొక్క జూమ్‌లో ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక రీతిగా ప్రభువా నీ దాసులు తలపెట్టిన ఆశయాలను ప్రభువా మేము గూడా మరి భక్తుల లిస్టులో మేము గూడా నాయనా మా యొక్క పేర్లు ప్రభా భూమి మీద మేము గూడా కలిగి ఉండేవారిగా ఈ దినం నీ యొక్క సన్నిధిలో నీ యొక్క వాక్యం ద్వారా మేము తెలుసుకొని పోతున్నాం. తండ్రి నీవే నీ పరిశుద్ధాత్మని కార్యము మాలో జరిగించి నాయన ఈ వాక్యము ఎన్నిసార్లు మేము విన్నప్పటికీ మరోసారి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ వినగల హృదయాన్ని గ్రహించగల మనసును నీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయం కోరుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు నామం పేరిట ఈ కొద్ది మనవులను సమర్పించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి ఇక్కడ లూకా సువార్త మరి 18వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఇక్కడ పరిసయ్యుడు సుంకరి అనేట ఆయన ఒకటి చాలా సార్లు మరి ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే పరిసయ్యుడు చాలా సార్లు ఏం చేస్తాడంటే నాయన నేను వారం ప్రతి దినం ప్రతిరోజు నేను దేవుని మందిరంలో ఇడవక ఉంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా మరి భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాను. మరి వారానికి నేను ఉపవాసం ఉంటున్నాను. మరి నా యొక్క రాబడి అంతట్లో కూడా నేను దశమభాగం ఇస్తున్నాను. మరి ఆ యొక్క దశమభాగం ఇస్తూ నాయన మరి నేను ఈ సుంకర్లాగా లేనందుకు నీకు వందనాలని చెప్పి ఆయన గర్వంగా ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. అంటే భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు కానీ అన్ని విషయాల్లో ఉన్నట్లుగా ఉన్నది కానీ ఇతర ఈ మనిషిలాగా నేను లేనందుకు దేవా అని చెప్పి గర్వంతో ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ గర్వంగా ప్రార్థన చేసే ఈ ప్రార్థన దేవుడు వినలేదు. మరి ఇంకో విషయం ఏంటంటే మరి సుంకరి యొక్క ప్రార్థన ఏం చేసినట్టే దేవా ఆకాశం వైపు కన్నెత్తుట కూడా నేను యోగిని గాను దేవా మరి నేను పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థించాను. అంటే దేవుని యొక్క వాక్యంలో ఏం చేస్తుందంటే మరి ప్రభు యొక్క సన్నిధానంలో మనము ఎన్ని గొప్ప పనులు చేసినప్పటికీ ఎంత గొప్ప మరి ప్రభులో దేవుని వాక్యంలో మనం ఉన్నప్పటికీ కూడా మన యొక్క ప్రార్థన మరి తగ్గింపు కలిగిన ప్రార్థనగా ఉండాలి, విధేయత కలిగిన ప్రార్థనగా ఉండాలి. ఇతరుల మనుషులను హెచ్చించే ప్రార్థన మనం చేయకూడదని ప్రభు యొక్క వాక్యంలో సెలవిస్తున్నది. మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని సత్క్రియలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా ఆ పనులలో మనము మన ప్రార్థన ఎలాగున్నది, మనం చేసే సత్క్రియలు ఎలాగున్నాయి, మనం చేసే ధర్మకార్యాలు ఎలాగున్నాయి. మరి మరి మత్తయి సువార్త 5:16 అంటారు మీ సత్క్రియలు మీరు చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన పరలోకమందు తండ్రి యొద్ద చేరినాయని మనం ప్రార్థన చేయాలి. అంటే మనం పరలోకం తండ్రి వైపే చూడాలి. ఇంకా సుంకరు ఏం చేసినట్టే పరలోకం ఉన్న తండ్రి వైపే చూసినాడు. చూసిన యొక్క విషయంలో ఆ ప్రార్థన అంగీకరించాడు.
చాలా సార్లు చాలా రకాలుగా మనం ఏం చేస్తుంటాం అంటే మన యొక్క ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు ఎక్కువగా మంచి డబ్బులు ఎక్కువగా ఓదిస్తుంటారో, ఎక్కువగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మరి ఎక్కువగా ఎక్కువగా మరి మంచి ఆ యొక్క దేవుని పరిచయంలో మరి ఆ యొక్క సంఘ పెద్దలుగా మరి ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనియాడుతుంటారు. అంటే చాలా వరకు దీనులుగా ఉన్నవాళ్ళు, తగ్గింపు కలిగిన వారుగా ఉన్నవాళ్ళు, దేవుని మందిరంలో విడవక ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర మనం వాళ్ళని ప్రశంసిస్తాం. ప్రభు యొక్క వాక్యంలో సెలవిస్తున్న సత్యం ఏంటంటే, ఇక్కడ మనం తగ్గింపు కలిగిన ప్రార్థనగా కలిగిన వారిగా చేస్తే, ఆ యొక్క మరి శుంకర్ ప్రార్థన ఏ విధంగా ఉన్నాడో, ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనదని ఈ యొక్క వాక్యంలో సెలవు అంటే మరి తెలుసుకుంటున్నాం. అయితే ఇంకో విషయంలో ఇంకో ప్రార్థన ఉందంటే, మరి ప్రభువా నన్ను కరుణించమని ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. మరి ప్రభు మరి దేవుని యొక్క సన్నిధిలో శిష్యుల దగ్గర ఎక్కువగా పరిశీలిస్తున్నప్పుడు ఆ యొక్క లూకాసు వార్తలో దేవుని యొక్క వాక్యం ఏంటంటే, పేతురు మరి ఆ యొక్క శిష్యులందరూ కూడా దేవుని సన్నిధిలో మరి మరి ఆ యొక్క ఓడలో ప్రయాణంలో ఆ యొక్క సముద్రంలో నడుస్తున్నప్పుడు, ఆ యొక్క సముద్రంలో నడుస్తూ మరి అలల చేత కొట్టబడుతున్నప్పుడు, ఈ వాక్యం అంతా కూడా మనకు చాలా సార్లు తెలుసు. అయితే ఈ ఈ సముద్రంలో మునిగిపోతున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నట్టే ఎవ్వరు కూడా అంటే వాళ్ళను కాపాడే వాళ్ళు లేరు. మరి ప్రభువు కూడా లేడు. అయితే ఆ సమయంలో దేవుని యొక్క వాక్యం ఏంటంటే, దేవుడు వీళ్ళని తెలుసుకొని సముద్రంలో నడుచుకుంటూ వస్తుంటే, ఆ యొక్క భూతమని, ఆ దయ్యమని వాళ్ళు భయపడుతున్నప్పుడు ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే, ఆ సముద్రంలో నడుచుకుంటూ వీళ్ళ దగ్గరికి పడవలోకి వచ్చినప్పుడు, ఆ పేతురుకు ఉన్న విశ్వాసం ఏంటంటే, అయ్యా ప్రభువా, మేము భూతమని దయ్యమని మేము నమ్మినాం, కానీ నువ్వు నీళ్ళ మీద నడిచినావు. అయ్యా మేము కూడా నడుస్తామా, అయ్యా నేను కూడా నడుస్తున్నా అని పేతురు అడిగాడు. పేతురు ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసంతో నమ్మకంతో అడిగిండో, అప్పుడు ప్రభు కూడా అయ్యా నడవన్నప్పుడు 3 అడుగులు ఆయన దేవుని వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు, ఆ నడుస్తున్న సమయంలో ఏం చేశాడంటే, ఆ యొక్క పేతురు నీళ్ళ మీద నడిచినట్టు ఎప్పుడైతే లోకం వైపు కొంచెం వెనుక వైపు చూశాడో మునగసాగడం జరిగింది. ఆ మునుగుతున్న సమయంలో దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క అయ్యా ప్రభువా నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని చెప్పి, నన్ను కాపాడు ప్రభువా అని చెప్పినప్పుడు, ఆయన చెయ్యి లోపలికి మునిగినప్పుడు చెయ్యి పట్టుకొని పైకెత్తి మళ్ళీ పేతున్న సముద్రంలో ఆ యొక్క సముద్రంలో వాళ్ళంతా కూడా మరి మరి దరికి చేరినట్టుగా చూస్తాం. ఈ యొక్క భావం ఏంటంటే, మనము లోకం వైపు కానీ ప్రజల వైపు కానీ మరి మన యొక్క అవిశ్వాసం వైపు కానీ మన జీవితంలో మనం ఒకవేళ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు, లేకపోతే కరుణించడు. ప్రభు వైపే చూస్తున్నప్పుడు, మనం లోకం వైపు చూడకుండా ప్రభు వైపు చూస్తున్నప్పుడు, దేవుడు ఏ విధంగా మరి పేతుని కాపాడినాడో, ఆ దేవుడు కనికరించాడో, దేవుడు మరి మరి పేతుని యొక్క స్వరం విని దేవుడు మరి ఆయన ఏ విధంగా కాపాడు, మన జీవితంలో కూడా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఏం చేయాలంటే, మరి ఈ యొక్క సన్నిధిలో ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి. మరి మనుషుల వైపు ఎవరి వైపు చూడాలి. మరి దేవుడి యొక్క వాక్యం ఏంటంటే, మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యెహోవాను బట్టి మరి ఆశ్రయించుట ఎంతో మేలు అంటారు. మరి గుర్రములను బట్టి రథములను బట్టి కాదు, కానీ మనం ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఏం చేయాలి, ప్రభు వైపే ప్రార్థన చేయాలి. చాలా సార్లు ఈ యొక్క విజన్ మనం ప్రార్థన చేస్తుంటాం చాలా సార్లు, కానీ కొన్నిసార్లు మనుషుల వైపు చూస్తుంటాం, కొన్నిసార్లు మన లోకం వైపు చూస్తుంటాం, కొన్నిసార్లు మన యొక్క మరి ఎవరి వైపు వాళ్ళ వైపు చూస్తుంటాం. కానీ ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఏ విషయంలో అయితే ఆయన కనికరించే దేవుడు, కాపాడే దేవుడు, మన జీవితంలో ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఉండే దేవుడు, ఆ దేవుని వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ చూస్తే మరి మరి ఇక్కడ కీర్తనలో 139 మరి 23 వచనంలో ఏంటంటే, ప్రభువా నన్ను పరిశోధించుమని దావీదు భక్తుడు ప్రార్థన చేసినారుగా చూస్తున్నాం. ప్రభువా నన్ను పరిశోధించు ప్రభువా, నన్ను పరిశీలించి నాయన నా చర్యలను నేను కూర్చుంట, లేచుట, నడుచుట, పనుకుంటా, నా దినములంతట్లో నాయన నన్ను కాపాడు ప్రభు అని చెప్పి దావీదు భక్తుడు ప్రతిరోజు ప్రతి దినము ఆయన ఏం చేస్తుంటే తను అంటే ఆ యొక్క జీవితాన్ని పరిశోధించుకోవాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశోధించుకోవడం అంటే ఏంటంటే
మన జీవితమే ఈ రోజు నేను నా జీవితం ఈ ఒక్క దినమే నా యొక్క జీవితాన్ని నాయన నీవు పరిశోధించు నాయన, మరి పరిశీలన చేయి నాయన. మరి దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవా నన్ను పరిశీలించి ప్రభువా నా చర్యలన్నిటిని కూడా బాగా తెలుసుకుంటాకు నాయన నీ సహాయం నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈ భక్తుడు మరి ఆయన దినానికి 3 సార్లు బైబిల్లో మరి వాక్యంలో మరి దినానికి మరి ఆయన రాజుగా ఉన్న ఆయన జీవితంలో ఏంటంటే దావీదు భక్తుడు ప్రతిరోజు ప్రభు సన్నిధానంలో ఏం చేస్తున్నట్టే ఆయన పరిశోధించు ప్రభువా నాయన నన్ను పరిశోధించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా మరి ప్రభు యొక్క వాక్యంలో సెలవిస్తున్న సత్యం ఏంటంటే, దేవా నన్ను కరుణించు అని చెప్పి నాయన పాపి నన్ను కరుణించమని ప్రభు మరి సుంకరి ప్రార్థన ఏ విధంగా చేశాడో, మరి అలాగనే పేతురు నాయనా నేను మునిగిపోతున్నా నన్ను కరుణించు ప్రభువా నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేసినాడో, దావీదు కూడా మరి ఆ యొక్క నన్ను ప్రతిరోజు పరిశోధించి ప్రభు అని ప్రార్థన చేసినాడో, ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉంటున్నది. ఆ ప్రార్థన దేవుని సన్నిధానంలో ఏం చేస్తున్నట్టు ఇక్కడ చూస్తే 23లో అంటాడు, మరి కీర్తన 139:23 అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవా నన్ను పరిశోధించి నా యొక్క నా జీవితంలో ఉన్న నా యొక్క జీవితంలో ఉన్న నా హృదయం, దేవునికి హృదయం. అందుకని దావీదు భక్తుడు నా హృదయానుసారి అన్నాడు ఆయన. నా హృదయానుసారి నా యొక్క మనసులో ఏవైతే ఆలోచనలో ఆ దావీదు లోపల కూడా అలాగ మనసు ఉన్నది అని చెప్పి ఆయన ఆలోచనలు. దేవుడు పై రూపాన్ని చూసి ప్రేమించేవాడు కాదు, కానీ హృదయ అంతరంగాలను చూసి ప్రేమించేవాడు. మనం చాలా సార్లు చాలా రకాలుగా మన జీవితంలో ఏం చేస్తాడు, ఆత్మీయ జీవితంలో పై రూపాలను చూస్తాం, మనుషులను పై పొగడ్తలను చూస్తాం, పై యొక్క మనుషులను అన్ని విషయాల్లో సంతోష పెట్టేవారుగా ఉంటాం. ఒక బీదవాడు, ఒక మరి మరి ఎన్నిక లేని వాడు మన సంఘానికి వస్తున్నప్పుడు ఒక మంచి బూట్ వేసుకొని మంచి హుందాగా ఉన్నవాడిని మనం ఏం చేస్తుంటాం అంటే, చాలా సార్లు ఈ వాక్యాన్ని మనం ఏం చేస్తుంటే మందిరానికి వచ్చినప్పుడు బీదవాడిని ఒక అలాగా చూస్తుంటాం, ఒక మంచి ధనికుని కూడా ఒక అలాగా చూస్తున్నాం. బీదవాడు ధనికుడు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఆ ధనికునే మనం ప్రేమిస్తాం, కానీ బీదవాడిని ప్రేమించాం. మరి ఆ యొక్క మనసు మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఏంటంటే, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు అంటాడు. బీదలను మరి ఆ ప్రతి బీదలకు సాయం చేసేవాడు యెహోవాకు అప్పించేవాడు అంటాడు. బీదలను మరి ఎక్కిరితలు బీదల యొక్క పొలమేర గెట్టు అంటే ఒకవేళ అది తీసుకున్న బీదవానికి ఒకవేళ అన్యాయం తీర్పు చేసిన వాళ్ళ పక్షంగా ఎవరు ఉంటాడు, దేవుడు ఉంటాడు. మనం ఏం చేస్తుంటే బీదలను కొన్నిసార్లు మనం చులకన చేసి మాట్లాడుతున్నాం. బీద వాళ్ళు ఉంటే వానికి రకరకాలుగా మనం అన్ని విషయాల్లో మరి వానికి న్యాయం చేయలేకపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుని యొక్క విషయంలో ఏంటంటే, దేవా నన్ను పరిశోధించిన ఆయన నా యొక్క హృదయాన్ని నాయన పరిశీలన చేయను ఆయన, నా హృదయంలో ఏదైనా ఉన్నదేమో నాయన అని చెప్పి నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకోను ఆయన అని చెప్పి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మనము మరి ఈ లోకంలో మన యొక్క హృదయాన్ని ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలంటాడు. మన యొక్క చర్యలను బాగా పరిశీలన చేసుకోవాలంటాడు. మన దినచర్యలో మనం ఏ విధంగా ఉన్నాము, మనము ఆ యొక్క జీవితంలో మరి ఇక్కడ దేవుని వాక్యం చదువుతున్నట్టుగా చూస్తున్నాం. దావీదు భక్తుడు గొప్పవాడు కావడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు కూడా తన జీవితంలో తన హృదయాన్ని ఎప్పుడు కూడా ప్రభుకి దగ్గర సమీపం కలిగిన వాడు కూడా, ఎక్కడ కూర్చున్నా కూడా, ఎక్కడ దేవుని యొక్క రాజ్యంలో ఉన్నప్పుడు కూడా తన హృదయంలో మరి ఎందుకంటే చాలా సార్లు ఆయన యొక్క జీవితంలో ఎందుకంటే ఆయన పాపం చేసి ఆ ఉరియా భార్య ద్వారా తప్ప ఇంకా మిగతా విషయంలో ఎప్పుడు కూడా పాపం చేయలేదు. కాబట్టి ఆ పాపమే ఆయన ఏం చేస్తున్నట్టే పదే జ్ఞాపకం చేస్తూ తన హృదయాన్ని దేవుని దగ్గర కలిగిన వాడు కూడా. మనం కూడా మన పొరపాట్లను మన యొక్క జీవితాలను ఎప్పుడైతే అవి ఉన్నావో అవి మర్చిపోయి మన నూతన జీవితంలో మన హృదయాన్ని ఏం చేయాలంటే ప్రభుకి దగ్గర సమీపం కలిగిన వారిగా ఉండాలి. మన యొక్క వయసు పెరుగుతున్నప్పుడు, మన జీవితంలో ఆత్మీయ జీవితంలో పెరుగుతున్నప్పుడు, దేవుని సహవాసంలో ఉంటున్నప్పుడు, దేవుని యొక్క ప్రజలతో ఉంటున్నప్పుడు, మన సహవాసం ఎక్కువ దేవునితో కమ్యూనికేషన్ ఉంటే దేవుడు ఏం చేసేటే మన పేర్లు మన జీవితంలో మన యొక్క భూమి మీద మరి మన పేర్లు గొప్పవిగా చేసే దేవుడుగా ఉన్నాడు. మనుషుల పొగడ్తల కోసం కాదు, కానీ దేవుని యొక్క పొగడ్తల కోసం మన జీవితాల్లో ఎప్పుడైతే మనము అయితే ముందుకు సాగుతుంటామో దేవుని యొక్క విషయంలో గొప్పవారిగా దేవుడు జీవిస్తాడని వాక్యం సెలవిస్తున్నది. ఇంకొక మాట చూస్తే మరి ప్రభువా నన్ను శుద్ధినిగా చేయని కుష్ఠరోగం కలిగిన వాడుగా మత్తయి సువార్త 8:2 అంటాడు. ఆయన కుష్ఠరోగం కలిగిన వాడు త్రోవ పక్కన మరి దేవుడు అక్కడ కూర్చున్నాడు. ఆ యొక్క ప్రభు యొక్క సన్నిధానంలో
ఆ యొక్క కుష్ఠరోగం కలిగిన వాడు వేల మంది, లక్షల మంది మరి ప్రభు దగ్గర వెంబడిస్తున్నారు. కానీ ఈ కుష్ఠరోగం కలిగిన వాడు ఏం చేసింటే ప్రభు స్వరం విని, ప్రభువా నన్ను కరుణించు ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా అని కేకలేస్తాడు. మరి ఆ కేకలే, ఆ యొక్క స్వరమే ఏం చేసిందంటే ఆ యొక్క ప్రభుని ఆ యొక్క ఆ యొక్క మనుషులలో నుంచి మరి ఆ యొక్క కుష్ఠరోగి దగ్గరికి వచ్చి ఆయన యొక్క మనవి విన్నట్లుగా చూస్తున్నాం. దేవా అయ్యా, నేను ఏం చేయాలంటే నన్ను కరుణించు ప్రభా, అయ్యా నేను ఏం చేయాలంటే ఆ కుష్ఠరోగి అంటాడు, అయ్యా నన్ను శుద్ధుడిగా చేయి ప్రభు అంటాడు. నన్ను శుద్ధుడిగా చేయి ప్రభు అంటాడు. ప్రభుకి ఎప్పుడైతే ప్రభు సన్నిధానంలో ఎప్పుడైతే కేకలు ఇస్తూ ప్రభులో ప్రార్థన చేస్తుంటామో, ప్రభు యొక్క సన్నిధానంలో మనం మరి ఆ యొక్క మన డివోషన్ ప్రభుతో గడుపుతుంటామో, ఆ యొక్క కుష్ఠరోగి దగ్గరకి ఏ విధంగా దేవుడు ఇచ్చాడో మన యొక్క స్వరాలు కూడా దేవుడు వినేవాడుగా ఉన్నాడు. మన యొక్క ప్రార్థన దేవుడు వినేవాడుగా ఉన్నాడు. మనం మన యొక్క వ్యక్తిగతమైన మన డివోషన్, మన లైఫ్ ఏం చేయాలంటే ప్రభుకి సమీపంగా కలిగిన వారిగా ఉండాలి. ప్రభుకి మన స్వరం వినిపించే వారిగా ఉండాలి. మన మనుషులతో మనం చాలా సార్లు చాలా రకాలుగా గుంపులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, మరి సంఘంలో ప్రార్థన చేస్తుంటాం, సమాజంలో మంచి మంచి ప్రార్థన చేస్తుంటాం. వ్యక్తిగతంగా మన ప్రార్థన జీవితము, మరి మన యొక్క రహస్య మందున మన ప్రభు చూస్తున్నాడనే ప్రార్థన జీవితము, మన ప్రభులో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రభువు ఎన్నో విషయాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప అద్భుతాలు చేస్తుంటారు. మరి ఆ కుష్ఠరోగి కలిగిన వాడిగా బాగు చేసిన దేవుడు ఒక కులపక్కల భర్తలోమయ అనేట ఆయన కూడా గుడ్డివాడు, ఆయన ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలేస్తున్నప్పుడు ఆయన స్వరం విన్నాడు. ఆయన స్వరం విని ఆ గుడ్డివానికి చూపును అనుగ్రహించినట్టు దేవుడు. మరి ఆ యొక్క మరి ఇక్కడ మన జీవితంలో కూడా వ్యాధులు వచ్చినప్పుడే, సమస్యలు వచ్చినప్పుడే, రోగాలు వచ్చినప్పుడే, బాధలు వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే కాదు, కానీ వ్యక్తిగతమైన జీవితంలో మన యొక్క పర్సనల్ లైఫ్ లో ఏం చేయాలంటే ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేసిన వారిగా ఉండాలి. ఆ యొక్క కుష్ఠరోగిని ముట్టిన దేవుడు మన జీవితంలో కూడా, మన ప్రతి విషయంలో కూడా మనం ఇప్పుడు అడాప్ట్ కమిటీ అయ్యా సమాధాన పరచు అనేటప్పుడు మన యొక్క జీవితంలో మనం చేసే ప్రార్థనలు ఒక దినము అందరినీ తీసుకొని వస్తాయి. అది ప్రభు చేస్తాడు, అది ప్రభు పని. కాబట్టి మనం కేవలం ప్రార్థించే వారిని కార్యం చేసే దేవుడు ఎవరంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనకు విరోధి ఎవరు ఉన్నాడని వాక్యం సెలవుతున్నది. ఇంకో లాస్ట్ మాట చివరి ప్రభు యొక్క వాక్యం ఏంటంటే మరి ఇక్కడ ప్రభువా ఆజ్ఞను నేను నాయన నీ ఆజ్ఞను నాయన అనుసరిస్తున్నాను తండ్రి అని చెప్పి సమూయేలు భక్తుడు 3:10 అంటాడు. చిన్న మరి బాలుగా ఉన్నప్పుడే ఆయన నీ యొక్క ఆజ్ఞను నేను వింటున్నాను ప్రభువా. సమూయేలు ప్రవక్త చిన్న బాలుడు, మరి చిన్నగా ఉన్నప్పుడే ఆ యొక్క ఏలీ మందిరంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, దేవా నీ ఆజ్ఞను నేను పాటిస్తున్నాను దేవా, నీ ఆజ్ఞ ప్రకారంగా నేను జీవిస్తాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించి రాజులను సైతము, మరి అధికారులను సైతము, మరి గొప్పవారిగా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క సమూయేలు ప్రవక్త మరి ఆ యొక్క దేవుని మందిరంలో దేవునికి సన్నిధానంలో దేవుని దగ్గర సంబంధం మరి ఆయన మరి మోషే ఆ యొక్క ఆ దేవుని యొక్క యాజకుడిగా ఉన్నప్పుడు 5 పంచగ్రంథాలు మోషే ద్వారా రాసినట్టుగా మరి 5 పంచగ్రంథాలను దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఆజ్ఞలను రాసినట్లుగా చూస్తున్నాం. సమూయేలు ప్రవక్త ఏమి అయితే చెప్పాడో మోషే కూడా అలాగనే చేసి ఆ యొక్క పంచఖండాలు రాసినట్టుగా. మరి ఈ రోజు వల్ల కూడా మనం పాలనలో ఉండొచ్చు, మనల్ని ఎవరు కూడా మనల్ని పట్టించుకోకపోవచ్చు, మనల్ని ఎవరు మన మాట వినకపోవచ్చు. మనం కూడా దేవా నీ ఆజ్ఞ నేను పాటిస్తున్నాను, దేవా నీ మాట నేను పాటిస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు వినేవాడిగా ఉన్నాడు. అందుకనే మరి ఇంకా మొదటి సమూయేలు 3:10 ఆ యొక్క ఆజ్ఞ ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవుని వాక్యంలో ఈరోజు ఈ వాక్యాలన్నీ మనం విన్నాం, మళ్ళీ వాక్యాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనం చేస్తున్నాం. కానీ ఇవన్నీ మనం అనుసరిస్తూనే ఉన్నాం. దీన్ని పాటించినప్పుడే, దీన్ని పాటించి దీని ప్రకారంగా జీవించినప్పుడే మన పేర్లు మన జీవ గ్రంథంలో రాయబడతాయని అంటారు. మరి దేవుని యొక్క సన్నిధిలో, మరి దేవుని యొక్క నామంలో మనం కూడా మన సంఘాల్లో, మన కుటుంబాల్లో మన పేర్లు చిరస్థాయిగా రాయబడతాము. వాక్యం అయ్యా ఒక ఆయన మాకుండే అయ్యా, ఆయన బ్రతికినప్పుడు ఈ విధంగా పనిచేసిండయ్యా, ఆయన బ్రతికినప్పుడు అమ్మ ఈ విధంగా పనిచేసిందయ్యా, అయ్యా మరి బ్రతికినప్పుడే ఈ విధంగా ఆయన చేసిన పనులే ఈ రోజు కొనియాడుతున్నాయా అని మనం మన యొక్క జీవితంలో మనం చూస్తాం. ఎప్పుడు అంటే మనం ఈ యొక్క భక్తుల పేర్లు ఏ విధంగా ఉన్నాయో మరి శుంకర్లాగా మన ప్రార్థన ఉండాలి, మరి ప్రభు యొక్క మన పేతురులాగా మనం కూడా మరి ప్రభు యొక్క ప్రార్థన ఉండాలి, మరి దావీదు లాగా మన ప్రార్థన ఉండాలి, మరి కుష్ఠరోగి లాగా మన ప్రార్థన ఉండాలి,
మరి సమీల్లాక మన ప్రార్థన ఉంటే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూస్తాం. మన జీవితంలో మన పేర్లు ఎప్పుడు కూడా కొనియాడబడుతుంటాయి. మన పేర్లు ఒకవేళ మనం చనిపోయినా కూడా మన పేర్లు స్థిరస్థాయిగా భూమి మీద ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆచరించును గాక. ఆమేన్.